ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటంటే, అసలు పరలోకం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది, అసలు అది ఏ విధంగా ఉంటుందో ఏంటి ఎవరైనా చూసామా? పరలోకాన్ని చూడలేదు, భూలోక దేశాలే చూడలేదు. మన భారతదేశాన్ని మనం పూర్తిగా చూడలే, ఆంధ్ర వరకు చూసి ఉంటాం. అందుకని నీకు ఇంకా తెలంగాణ కూడా చూసారు లేదో నాకు తెలియదు. కనుక ఎన్నో దేశాలు ఉన్నాయి. కనుక ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా ఉంటుంది అని చెబుతుంటే వింటా ఉంటాం. మన దేశం కంటే ఇతర దేశాలు ఇంకా అందంగాను ఇంకా ఉంటే ఎంత మంచిది. మన దేశంలో ఎక్కడ పడితే అక్కడే దుమ్ము ధూళి ఉంటుంది. కొన్ని దేశాల్లో అసలు ఉమ్ము కూడా బిడ్డలకి వెళ్ళేదంట. ఉమ్ము మూస్తే జైలు పెట్టాలి, అప్పుడే పోలీసులు చేసి అంత పరిశుభ్రం ఉంటాయంట కొన్ని దేశాలు. ఈ లోక దేశాల్లోనే వైభవాలు ఎన్నో ఉంది. ఈ లోక దేశాల వైభోగాలు చూసి మానవుడు మురిసిపోతున్నాడు. కానీ ఈ లోక దేశాలన్నీ కూడా ఒక విధమున లయమైపోయే రోజు రాబోతుంది. ఆ శ్రేష్టమైన పరలోక దేశం మాత్రం మనకి ఉంది. దాని గురించి పౌలు గారు స్పష్టంగా చెబుతుంది. ఎందుకంటే ఆ శ్రేష్టమైన పరలోక దేశం మహాకాశ పరమాకాశంలో ఉందంట. ఆ దేశం, ఆ దేశానికి వెళ్ళి యేసయ్యని కళ్ళారా చూశాడు ఎవరు? పౌలు భక్తుడు. అందుకే ఆ ఏబ్రీ గ్రంథకర్త ఆయనే కనుక ఆయన రాశాడు ఈ మాట. మరియు మనము అంటే ఏ దేశం నుండి వచ్చామో మళ్ళీ తిరిగి ఆ దేశం వెళ్ళిపోతాం. మనం జ్ఞాపకం లేకపోతే వెళ్ళలేం. వెళ్తామా చెప్పండి? హైదరాబాద్లో తీసుకెళ్ళి ఒక మౌన వదిలిపెట్టినకో నా పొట్టోడిని తిరగాలంటే తెలవదు, అక్కడ ఉండి తిరగడం. అలాగే జ్ఞాపకం ఉంటే వచ్చిన దారి జ్ఞాపకం ఉంటే మళ్ళీ వెళ్ళి అదే దారి తిరిగి వస్తాం. జ్ఞాపకం లేకపోతే రాలేం. అలాగే పరలోక రాజ్యం అంట, అది మరీ శ్రేష్టమైన పరలోక రాజ్యం అంట. అది ఎవరికి దక్కిద్దంటే ఆయనకి ఇష్టమైన వారికే ఆ దేశం దక్కింది. ఆ దేశాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడే కాలిపోతున్నటువంటి దేశాలు, ఇరాక్ దేశాలన్నీ కూడా కొన్ని దేశాలు కాలిపోతాయి. మరి ఇప్పటికి కరువు ప్రారంభించబడింది. గ్యాస్ లేక రేట్లు పెరిగిపోయి ఏమంటే 5 రూపాయలు టీ ఇప్పుడు 10 రూపాయలు అమ్ముతున్నారు. 10 రూపాయలు టీ 15 రూపాయలు అమ్ముతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయి కనుక ఈ దేశాలు కాలిపోయే మాట వాస్తవం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చెప్పాడు. కొంచెం దేవుని వాక్యం నిదానంగా చెప్తాను. అప్పుడున్న లోకము అంటే పాత నిబంధన, అంటే యేసు ప్రభువు పుట్టమునుకున్న లోకము, యేసయ్య పుట్టమునుకున్న లోకం ఎట్లాంటిదంటే చదువు నీటి వరదలో మునిగి నశించిపోయేది. ఎప్పుడు నోవహు కాలంలో అందరూ కూడా కొన్ని కోట్లాది మందిని దేవుడు మాట ఎన్నుకోవటం వల్ల దేవుని కోపాన్ని గురైపోయి జలప్రలయం వచ్చి అందరూ వచ్చిపోయారు. ఒక కుటుంబం మాత్రం దేవుడు మిగిల్చాడు. ఆ ఒక కుటుంబం నుంచే ఇప్పుడు మళ్ళీ కోట్లాది మంది ప్రజలు పుట్టారు. దేశాలు పెరిగినాయి, రాష్ట్రాలు పెరిగినాయి, ప్రపంచం ఇంకా పెరిగింది. కనుక ఇప్పుడు ప్రపంచం పెరిగింది కనుక అప్పుడున్న దేశము నీటి వరదలకి మునిగిపోయి నశించిపోయింది. ఇప్పుడున్న దేశం ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడు అగ్నికే వచ్చి ఇప్పుడున్న దేశంలో అగ్నితో కాలిపోవటమే. అందుకే ఇప్పుడు ఆ దేశాలు కాలిపోతున్నాయి. నీటి వరదలు రావు, తుఫాన్లు వచ్చినా వెళ్ళిపో అంతవరకే. కానీ నీటి వరదతో దేశం మన ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా
దేవుడు చెప్పిన ప్రకారంగా అగ్ని ఎలా ఉంచాడు, అది ఒక్కొక్క చోట పడుతుంది, అగ్ని కాలిపోతుంది కొన్ని ప్రదేశాలు. అట్లాగే ఎప్పుడు కాలిపోతాయి ఇవన్నీ కూడా తెలియదు. అందుకే అదే అధ్యాయం చదువుకుంటే పంచభూతమన్నీ కూడా నిఖితమైన వేటలతో లైవ్ అయిపోతాయి అన్నాడు. గాలి, నీరు, ఈ పంచభూతులన్నీ కూడా కాలిపోతాయి అంటారు. ఏముండదు ఇక్కడ. వీటిని చూసి చాలా మంది మురిసిపోతున్నారు. ఇదే ప్రదేశము ఆ పరలోకం ఎవడు చూసారు అనుకుంటాం, కానీ మనం చూడలేదు. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధనులని వాక్యం చదువుతుంది. మనం చూడక దేవుని వాక్యాన్ని బట్టి మనం నమ్మితే తప్పక వాగ్దానమైన పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకుందాం కాక. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం అనేది ఎట్లా ఉండేది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక మనం అందరం శ్రద్ధగా విందాం. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఈ లోకాన్ని మన దేశం ఎట్లుందో మనకు తెలుసు. మన దేశంలో ఏమిటి అంటే అన్ని స్వార్థాలు, గొడ్డు కొట్టడాలు, దేశాలు అసలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఈ దేశాలని కూడా లైంగిపోతాయి. కనుక ఆ దేశం ఎలా ఉంటుందంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము, ఇక్కడ చూడండి, అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. ఏ వేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. నిలుచున్నారు. తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాట అంతవరకు అక్కడ 9వ వచనం చూస్తే మహావృద్ధుడైన దేవుడు ఉన్నాడంట. అక్కడ ఇంకా సింహాసనం వేట చూచితిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె. ఆయన వృద్ధుడు కాదు, ఈయన కనపడుతున్న దర్శనం అట్లా ఎవరికి? రాణి గారు దర్శనం చూస్తున్నారు. దర్శన వరం రాణి గారు. ఏసేపు కళల వరం ఉంది, రాణి దర్శన వరం. వారిద్దరు కూడా నెరవేరిపోయింది మాట. అక్కడ ఆ మహావృద్ధుడు కనపడుతున్న దేవాదేవుని దగ్గర వేలాది కొలది పరిచయం ఉన్నారంట, కోట్లాది కొలది గోతులు ఉన్నారంట. అటువంటిది ఆ దేశం. పర్లవ రాజ్యం అంటే ఎలా ఉందంటే కోట్ల కొలది గోతులు ఉన్నారు, వేల కొలది పరిచారకులు ఆయన దగ్గర ఉన్నారు. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర, పరలోకం. కనుక ఆ దేశం అట్లాంటిది అన్నమాట. ఆ దేశాన్ని ఆయన వాక్యముతో ఎవరైతే ఆయన వాక్యమని ఆ వాక్యాన్ని బట్టి నడుచుకుంటారో అది కళ్ళారా చూసే భాగ్యం రోజు మనకి దక్కుతుంది. స్వాతంత్రం చెప్పండి. ఎట్లా ఉండదంట ఆ దేశం? మొట్టమొదట ఎట్లా ఉంది? వేల కొలది పరిచారకులు ఉన్నారు అక్కడ పని చేయడానికి. కోట్ల కొలది మనుషులు ఉన్నారు. కోట్ల కొలది అంటే లెక్కలేదు, ఇంత లెక్కలేదు అక్కడ. ఇంకా ఇస్రాయేలు ప్రజలు లెక్కేశాడు దేవుడు. 6,05,553 మనుషులని బలంగా లెక్కేశాడు, కానీ ప్రతిభావం లెక్కే. కానీ అక్కడ అసలు లెక్కే కోట్ల కొలది మనుషులు ఉన్నారంట. ఆ పరలోక రాజ్యం తీర్పు తీరుస్తారు. గ్రంథాలు అక్కడ తెరవబడింది. సోదరు చెప్పండి. తీర్పు తీర్పు అంటే ప్రతి ఒక్కరి పేరు అక్కడ ఉంటుంది. ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రజలందరి పేర్లు గ్రంథాల్లో. మన పేర్లు ఎడండి, మన పేర్లు ఇప్పుడు బాగా దేశంలో ఆధార్ కార్డు, జనాభా లెక్కలు ఉన్నాయి లేవా? ఓట్ల లెక్కలు, జనాభా లెక్కలు, తాలూకాలు, గవర్నమెంట్ లెక్కలు, ఎక్కడ పడ్డ అక్కడ లెక్కేసుకుంటే ఇప్పుడు హిందూ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, క్రైస్తవ క్రిస్టియన్స్ తక్కువ, హిందూ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళు హిందువుల నుంచి మారితే క్రైస్తవులు ఎక్కువైపోతారు. కనుక ప్రేమేంద్ర బిడ్డారా, మొట్టమొదటి అక్కడ ఎటువంటిదంటే వాటర్ మనుషులు ఉన్నారు, వేలకొలది పరిచారులు ఉన్నారని వాక్యం చదివేశాం. రెండోది అక్కడ కీర్తన 96వ కీర్తన 6వ వచనం. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన పరిశుద్ధ స్థలములు ఏమంటే బల సౌందర్యం అని అంటారు. బలం ఉంది, సౌందర్యం కూడా ఉందంట అక్కడ. ఇది మహాభక్తులైన రాజైన దావీదు గారు ఈ మాట రాశారు. పరలోకం ఎటువంటిదంటే పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పరిశుద్ధమైన పట్టణంలో సౌందర్యం ఉంది. ఆ సౌందర్యం ఉన్న పట్టణంలో ఎలాంటి ఆరాధన ఉంటుందంటే, మూడో మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉండిరి. ఉన్నారు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. అంటే అక్కడ ఆరాధన ఎట్లుందంటే, అక్కడ 6 రకాలైన దేవతలు ఉన్నది. వాళ్ళు వాటర్ వాళ్ళతో ఉన్నారు. దేవతలు కూడా వారు దేవుడు అత్యున్నత సింహాసనాలు కూర్చున్నప్పుడు కెరూబులు శరాబులు ఉన్నారు అక్కడ. ఆయన్ని రాత్రి మొగులు కూడా అంట యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అసలు ఈయన అక్కడ ఆపే పనిదంట. మనం ఇక్కడ 1 గంట చేసి వెళ్ళిపోతాం, ఇక ఆపే చేస్తాం మళ్ళీ వారానికి. మనం అక్కడ అట్టే కాదు, ప్రతి దినము కూడా అక్కడ ప్రతి రోజు ప్రతి గంట నిమిషం కూడా దేవుని స్తుతించే దూతలు ఉన్నారంట. స్టెప్ బై స్టెప్ అక్కడ అందరూ కూడా నీకు ఎప్పుడు అదే, ఎప్పుడు ప్రార్థన పాటలతో దోమైందుడిపోయిందంట. పరలో ప్రాచీన అనేది మనకి ఇక్కడ యెషయా ప్రవక్త గ్రంథంలో మనకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కనుక ఆయన సౌందర్యం కలిగిన దేశం అది. మొట్టమొదటిది 1000 కొలది పరిచారకులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఉన్నారు ఆ పరలోకంలో. రెండవది పరిశుద్ధ కలిగిన పట్టణం అది. అది ఘనత ప్రభావములు బల సౌందర్యం కలిగిన పట్టణం. ఘనత ప్రభావములు అక్కడ ఉన్నాయి, బల సౌందర్యం కలిగిన పట్టణం అది. మూడవది చూస్తే అక్కడ ఎప్పుడు ఆయన పరిశుద్ధుడు ఎప్పుడు ప్రార్థన తోపునాగదంట. అక్కడ ఉందంట పట్టణం. సోదరం చెప్పండి. అంటే మనం వాక్యాన్ని బట్టి చదువుకుంటున్నాం. ఆ వాక్యాన్ని బట్టి మనము కూడా ఆలోచిస్తే తప్పక అది మనకు దొరుకును గాక. మనకు నమ్మకం ఉంటే మనకు దొరుకు. ఒక ఆయన నమ్మలే దేవుడు తోమ, చూస్తేనే నమ్ముతా అన్నాడు. ఆయన కోసం చూపించాడు, గాయాలు చూపించాడు, గొప్పలో గాయం కూడా చూపించాడు, చేతుల్లో గాయం. అప్పుడు నమ్మాడు. అవిశ్వాసి అన్నాడు. ఏమన్నాడు? అవిశ్వాసి. నువ్వు చూసి నమ్మాడు, చూడక నమ్మిన వారు మనం చూడలేదు. వాక్యమే చూస్తాం, వాక్యమే దేవుడు కనుక ఈ దేవుడు మనం నమ్ముకున్నాం. ఈ దేవుడు గొప్ప దేవుడు అన్నాం. సోదరం చెప్పండి. మనం నమ్మాం. అతను నమ్మలేదు. ఎప్పుడు నమ్మాడు? చూసినాక నమ్మాడు. కనుక మనం ఆ పరలోక రాజ్యం ఎట్లాంటిదంటే ఎప్పుడు ప్రార్థన ఉంటారు. అటువంటి గొప్ప దండి కలిగిన పట్టణం. ఇక 4వది ఎట్లాంటిదంటే, అది ఎట్లాంటిదంటే పౌలు భక్తుడు అంటాడు. తీమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవమా. 6:16 చూడండి. అది ఎట్లా ఉందంటే ఆ పట్టణం పౌలు గారు కూడా చెబుతాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అక్కడ ఆయన ఒక్కడే ఉంటాడు.
నివసించి అమరత్వము అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఉన్నాడు. అమరత్వం అంటే ఏంటంటే సమీపింపరాని తేజస్సు అంటే ఏంటంటే గొప్ప వెలుగు, ఎవరు చూడలే. ఎవరు మనము ఆ వెలుగు అంత ప్రకాశమై ఉందంట, అంత వెలుగుతుందంట. ఆ పట్టణం తగ 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 తగదంట. ఆ పరిశుద్ధ పట్టణము ఆ పరలోక పట్టణం. అందుకే సమీపపురాన్ని తేజస్సు అంటే, తేజస్సు అంటే వెలుగు అని అర్థం. మన అర్థం ఉందా? తేజస్సు అంటే వెలుగు. ఆ వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. అటువంటి వెలుగులకి అక్కడ ఎంత వైభవం ఉందో. హల్లెలూయా. ఆ పట్టణం. ఇక 5వ చూస్తే ప్రకటన గ్రంథము 21:4 చూడండి. 21:4 ప్రకటన గ్రంథం 21. ఆయన వారి కనుల ఆ. ప్రతి బాష్ప బిందువు ఆయన వారి కనుల ప్రతి ఎవరి బాష్ప కనులు? బిందువును ఎవరి కళ్ళు ఈ భూలోకంలో ఆయన కొరకు కష్టపడ్డవాళ్ళు, శ్రమ పడ్డవాళ్ళు, నిందలు అవమానాలు పొంది హతసాక్షులైన వాళ్ళు కనుల బాష్ప ప్రతి బిందువు బాష్ప తుడిచివేయును. ఆయన కన్నీరు ఆయన తుడుస్తాడు. తుడిచివేయి. మరణము ఇక ఉండదు. ఇక మరణం ఉండదు. అక్కడ దుఃఖమైనను ఇక దుఃఖం ఉండదు. ఏడుపైనను ఏడుపైన వేదన అయినను ఇక వేదనైన ఉండదంట పరలోక రాజ్యం. సోదరు చెప్పండి. ఇప్పుడు మరణం ఇక్కడే ఉంది, దుఃఖం ఇక్కడే ఉంది, ఏడుపు ఇక్కడే ఉంది, వేదన కూడా ఇక్కడే ఉంది. కానీ అక్కడ లేదు. ఆ మరణమైన, ఆ దుఃఖమైన, ఏడుపైన ఆయన కొరకు నువ్వు ఇక్కడ భరిస్తే దేవుడు ఆ మహిమ రాజ్యంలో ఇక మనకు మరణం ఉండదు, ఇక దుఃఖం ఉండదు, ఇక ఏడుపు ఉండదు. ఎప్పుడు అక్కడ ఎటువంటిదంటే సంతోషం. ఏది పరలోకం ఎటువంటిది అనేది నేను 7 మాటలు చెప్తాను. నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పాను? 5 మాటలు చెప్పాను. మొత్తం మాట తెలిసి 10,000 మంది పరిచారకులు, కోట్ల కొలది మనుషులు అక్కడ ఉన్నారు. ఒకటి. రెండవది ఘనత ప్రభావం కలిగిన బల సౌందర్యము గల అలా సౌందర్యం కలిగిన పట్టణము. మూడవది ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎప్పుడు పరిశుద్ధుని ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ అది. నాలుగవది సమీపింపరాని తేజ అంటే గొప్ప వెలుగుతో ఉండే పట్టణం. 5వది ఇక అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు. అక్కడ అంతా నెమ్మది ఉంటుంది. ఇక 6వది ఎక్కడుందంటే మీకు మాట చూద్దాం. 6వ మాట లూకా సువార్త 22:28. 6వ మాట 22:28. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరు కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించినట్టుగా నా రాజ్యములో నా పల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. అసలు ఎంత గొప్ప మాట. అక్కడ భోజనం ఉంది. మనకి అర్థమవుతుందా నీకు? అక్కడ మనకి భోజనం ఉంది. ఈ భోజనం అనుకుంటున్నావు, అక్కడ భోజనం ఉంది. అక్కడ దేవతలు తినే మన్నా భోజనం ఉంది, మంచి భోజనం ఉంది. అందుకే యేసుప్రభు వారు తన 12 మంది శిష్యులు పిలిచి అంటున్నాడు, మీరు నా శోధనలో నిలిచున్నారు కనుక. అంటే ఆయన ఎంత శోధన అనిపించాడు, అంత కష్టాలు కూడా తర్వాత శిష్యులు అనుభవించారు. ముగ్గురు కూడా సుఖంగా తెచ్చిపోరు, అందరూ దారుణంగా చంపేశారంట. శోధన చెప్పండి, దారుణంగా చంపేశారు. అసలు భక్తమైన అయితే బతికొండగానే శరణం గుణం కోసి ఎట్లా తోలు ఉలుతారో అంత బతికొండగా వలిసేసారంట. శరణం ఏసు దేవుడు కాదని అన్నా కూడా ఆయన అట్లాగే ఓర్చుకుని ఏసే దేవుడు అన్నాడు. వలిసేసిన సరే అట్లాగే ఓర్చుకుని ఏసే దేవుడు అని తెచ్చిపోయాడు. మత్తయ్య గారి గురించి చెప్పాడు. మత్తయ్య అంట అతను స్టేట్ అంటే ఆఫీసర్ అంట, దైవజనుడు. 4 భాషలు వచ్చినట్టు ఆ రోజులు. ఆ వ్యక్తిని ఏసై పిలిచాడు. సొంత ఒక్కదారుడు అన్నమాట మత్తయ్య.
రమ్మని పిలువని ఆయన ఎమ్మటి వచ్చాడు. ఆయన దేవుని కొరకు హతసాక్షి అంటే ఆనాటి ప్రజలు అడవి మనుషుల దగ్గర శుభార్తకి వెళ్తే అడవి మనుషులు అంట 2 కళ్ళు అంట కట్టేసి ఆయన్ని ఆపడ గోడుతో, అడవి మనుషులు గోడు ఉంటాయి కదా, ఆ గోడతో గుడ్డులు లాగేసారంట, పీకేసి 21 రోజు సేడుకొట్టులో పడేసారంట. ఇట్లాగే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా కట్టేసి ఏసు దేవుడు కాదంటావా, నేను బాగు చేస్తామంటే ఏసై దేవుడు అంటే కట్టేసి నూనె బాగా కాసి చల్ కాగే నూనె ఒక బొట్టు వేసారంట. అట్లా వేస్తుంటే ఒళ్ళంతా కాలిపోతుంటే ఏసయ్యాని కేక తప్పితే రెండో కేక ఏదాం. ఇంత చిత్రించబడుతున్నా కూడా ఇంకా ఏసై అంటాడు చెప్పి కత్తులు పెట్టి పొడిచారంట. ఒళ్ళంతా కత్తులు పెట్టి పొడుస్తున్నా కూడా ఏసయ్యే దేవుడు, ఏసయ్యే దేవుడు అని ప్రార్థిస్తాడు. నేను స్తోత్రం చెప్పండి. మనకేముంది స్వాతంత్రం? పేతురు గారిని తల్లకిందులు సిలువేయమన్నారు. నన్ను నిలువన్ను సిలువే తల్లకిందులు సిలువేయమన్నారు. పౌలు గారు ఖడ్గాంతో తలకాయ వధించేసి దారుణంగా చెప్పారు ఒక భక్తుడు. అందుకే ఆ భక్తులు అంటారు, మీరు నా స్వాతంలో మీరు కూడా తెలిసిన వారు కనుక నా తండ్రి నాకు ఇచ్చిన రాజ్యంలో నాతో పాటు మీరు కూడా అన్నపానములు పుచ్చుకుంటారు. సింహాసనం మీద కూర్చుని 12 గోత్రాల వరకు మీరు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆ రాజ్యంలో మనకు కూడా భోజనాలు ఉంటాయి. నరకంలో భోజనాలు లేవు. ఇక్కడ తింట వరకే కానీ నరకంలోకి వెళ్ళినాక భోజనం లేదు, అక్కడ నీళ్లు లేవు, అక్కడ విశ్రాంతి లేదు. నరకంలో అగ్ని ఆరదు, సావదు, కేకలు మానరు, కేకలు వేస్తూనే ఉంటారు. కానీ అది తెలుసుకోడి నాడు పాపానికే దోసలు ఉంటున్నారు, కానీ ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళని ఆశ కోసం ముందు అట్లా చానన్నాం. అది తెలుసుకున్న వాళ్ళు దేవుని మహిమ చూస్తున్నారు. హల్లెలూయా. కనుక 7వ మాట ఏంటంటే అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొట్టమొదటి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి పట్టణపు రాజవీధి నుండి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపింది. ఆ నది యొక్క ఈవలను జీవవృక్షము నుండి సోదరు చెప్పండి. ఆ పట్టణంలో 7వ మాట ఏంటంటే పరలోక రాజ్యంలో ఏమన్నా జీవజల నదులు ఉన్నది, జీవవృక్ష ఫలము. అక్కడ బంగారు వీధులు ఉన్నాయి. ఇంకా బంగారంతో పని ఏముంది? రోడ్డే బంగారం అయితే ఇంక బంగారం ఏడ పెట్టుకుంటాం? ఎంత బంగారం? ఇల్లే బంగారం, రోడ్లే బంగారం. బంగారం ఏడ పెట్టుకోవాలి? ఈ లోకంలో బంగారం సంపాదించుకుంటున్నాం, బంగారం ఇక ఆ లోకంలో అంతా బంగారం. చెప్పండి, నువ్వు తినే వస్తువు బంగారమే, కూర్చున్న వస్తువు బంగారమే, నువ్వు కొనుక్కునే వస్తువు బంగారమే, నీ ఉండే వస్తువు బంగారమే, నువ్వు నడిచే రోడ్డు కూడా బంగారమే. అక్కడ ఆ పరలోక రాజ్యం అంటుంది. సోదరం చెప్పండి, అది పొందుకునే అర్హత ఉందా లేదా? పరలోక రాజ్యం అంటుందంటే 7 విషయాలు చెప్పారు. చదువుకుంటే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ మరి సంపాదించుకోవాలంటే కాస్త మనకి కష్టపడాలి. సోదరం చెప్పండి, కష్టపడాలి. కష్టపడితేనే ఆ రాజ్యం. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడి నువ్వు డబ్బు సంపాదిస్తేనే కదా ఇది కట్టేది. అమ్మా, ఒక వ్యక్తి పెళ్లి చేయాలన్నా కష్టపడి డబ్బు సంపాదిస్తేనే కదా. నువ్వు ఏది చేయాలన్నా ఏది కొనాలన్నా కష్టపడి ముందు డబ్బు సంపాదిస్తే. లేదు అప్పు చేసుకోవాలన్నా కట్టేవనుకో, అప్పు తీరుతానే ఉండాలి. అప్పు పెరుగుతానే తోటి తిరుగుతానే ఉండాలి. కనుక ఆ పట్టణము అంత సౌందర్యమైన పట్టణము. అటువంటి పట్టణము దేవుడు పరలోకంలో మన కోసము అద్దె పెట్టి ఉంచాడు. సోదరం చెప్పండి, ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే మనం ఇక్కడ కొన్ని శ్రమలు బాధలు అన్ని కూడా మనము కాస్త భరిస్తే అది మనకు దక్కుతుంది, లేకపోతే మనకి దక్కదు.
ఒక వ్యక్తిని అంట 3 స్త్రీలు ప్రేమించారంట. ఒక వ్యక్తిని, ఒకే వ్యక్తిని 3 స్త్రీలు ప్రేమించారు. 3 ప్రేమించి నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకోమని 3 వచ్చారంట. అయితే అన్నారా? నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకోని 3 వస్తే అన్నాడంట, ఒక వారం నాకు గడివేయండి, నేను ఎవరు చేసుకుంటానో ఒక్కనే చేసుకున్నది 3 కాదు, వీళ్ళు 3 నన్ను ప్రేమించారు, కానీ నేను చేసినది ఒక్కరినే కనుక అది ఎవరు చేసుకోవాలో నాకు ఒక వారం టైం ఇవ్వను. ఈ వారం కోసం ఎదురు చూసారా? ఈ వారం టైంలో ఏమైందంటే అతను యాక్సిడెంట్ అయ్యి 2 కళ్ళు పోనీయాలి. నేను చెప్పండి, 2 కళ్ళు పోనీయాలి. హాస్పిటల్ని ఫోన్ చేశాడు. ముందు ఒక ఆమె వచ్చింది. ఏంటి ఎలా జరిగిందంటే యాక్సిడెంట్ అయింది, కళ్ళు పోని అని చెప్పి. కళ్ళు పోతే నేను పెళ్లి చేసుకోవాలి? నీ కళ్ళుంటే బాగుండేది, నీ కళ్ళు లేకపోతే నేను చేసి పెట్టాలి కదా, కనుక నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయి, నన్ను క్షమించు, నేను చేసుకోను, వెళ్ళిపోతాను. 2వ ఆమె వచ్చింది. 2వ ఆమె వచ్చి కూడా ఏడ్చిందంట. ఏడ్చి నీ కళ్ళు ఎందుకు ఇట్లా పోవడం జరిగిందని ఏడ్చిందంట. అయితే ఇందులో మరి ఏం చేస్తా, నాకు గాచరం అంటుంది కనుక మరి పెళ్లి చేసుకోవాలంటాడు. నేను నీ కళ చూసే ప్రేమించాను, నీ కళ్ళు లేకపోతే ఇంక నేను నిన్ను అలా చేసుకుంటాను అని చెప్పి ఆమె. ఇక 3వ వచ్చి 3వ వచ్చి కూడా పైన పడి ఏడ్చి అడిగిందని, ఎలా పోనీ పలానా ఇలా విధంగా పోనీ కనుక మరి నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలనుకుంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కనుక నీవు కూడా వెళ్ళిపో అంటే అన్నాక, నేను నీ కళ్ళు చూసి ప్రేమించలేదు, నీ హైట్ చూసి ప్రేమించలేదు, అంటే నీ ఎత్తు చూసి కానీ, నీ రంగు చూసి కానీ, లేకపోతే నీ ఆస్తిని చూసి నేను ప్రేమించలేదు, నీ మనసును చూసి నేను ప్రేమించాను కనుక నీవు నాకు కావాలి, నేను నిన్ను చేసుకున్నాను, నా మనసు నీకే ఇచ్చేసినట్టు. అప్పుడు ఆ కళ్ళ మీద ఉన్న గుడ్డ, ఆ కట్టిని కూడా తీసేసి కళ్ళు బాగా స్వతం చెప్పండి. పరీక్ష అన్నమాట. ఏంటని పరీక్షించగలిగితే తప్పదు. పరీక్షించకపోతే ఎవరి మనసు ఎట్లా ఉంది నాకు, అలా దేవుడు కూడా మనం పరీక్షిస్తాం. స్వతం చెప్పండి. పరీక్షలు గెలిచిన వాళ్ళకే ఆయన మనకు భర్త అవుతారు. స్వతం చెప్పండి. ఆమా పరీక్షలు గెలిచింది కనుక వెంటనే ఆ కళ మీద కూడా తీసేసి ఇద్దరు కౌగులించి ఏడ్చి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనసు దేవుడికి కావాల్సింది ఏంటంటే పై రూపాలు అందాలు కాదు, కానీ మనసు వస్తుంది. మన మనసు ఆయన తెలుసు, ఆయన మనసు కూడా మనం గమనించుండాలి. మన మనసు ఆయన ఎరిగి ఉండాలి కనుక మనం ఆయన మనసు ఎరిగి ఉండాలి. ఆ మనసు ఎరిగి ఉండి మనం ఎన్ని వచ్చినా కూడా ఆయనే నా భర్త, మన సృజించిన వాడి మనకి భర్త. ఎప్పటికైనా ఆయనే కదా భర్త. పెళ్లి కుమారుడుగా అయినా రాబోతున్న ఎక్కడికి మధ్యాకాశానికి వస్తాడు. పెళ్లి కుమార్తెగా సంఘము ఎత్తబడాలి. ఎత్తబడిన సంఘముతో పెళ్లి కుమార్ సంఘంతో పెళ్లి కుమారుడు యేసు ప్రభువు వారు 7 సంవత్సరాలు విందు జరుగుతున్న మధ్యాకాశం. భూమి మీద ఉన్న వారికి 7 సంవత్సరాలు మహాశ్రమ వస్తుంది. ఆ తర్వాత చనిపోవటం, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను బంధించేస్తాడు దేవుడు పాతాళంలో. 1000 సంవత్సరాలు మళ్ళీ భూమి మీద మళ్ళా వ్యవసాయం ఉంటుంది, మళ్ళీ అన్నీ ఉంటుంది. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా అపవాది నిలిచిపెడతాను కొన్ని కాలం. అది అయిపోయిన తర్వాత గోగుమాకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు పరలోకం సంపాదించిన ఎంతమందో, ఏమండి పాతలు సంపాదించిన ఎంతమందో పరమ తండ్రి గ్రంథంలో రాసి అట్టి పెట్టాడు. సామాన్యమైనది కాదు ఈ భక్తి, సామాన్యమైనది కాదు ఈ సేవ. ఏదో భక్తి 40 దినాలు లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే యవన కాలం వరకు లేకపోతే వృద్ధాప్యం వరకు కాదు ఈ భక్తి. మన ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ భక్తిలో మనము ఆయన వరకు మనం ఎదురు చూడాలి. మన మనసు ఆయన చూడాలి. సోదరు చెప్పండి. ఆయనకి ఏ మనసు అంటే ఇరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అంటాడు దావీదు భక్తుడు. ఏది ఇష్టం అంటే ఆయనకి ఇరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. ఆయన బలి కోరితే నేను ఎట్లు గెలుతాను, గొర్రెలు గొడ్లు మేకలను లక్షలైన ఇస్తాను, కానీ అవి కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఇరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన. కనుక మరి ఆ పరలోక రాజ్యం, అలా ఉండే రాజ్యం మనం సంపాదించుకోవాలంటే
ఆయన మనసు మనం ఎరిగి ఉండాలి, మన మనసు చెప్పాలి ఆయన దగ్గర. ఆయన పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో గెలిచిన వారికే దక్కుతుంది. ఆ ఇద్దరు క్యాన్సిల్ అయిపోయేది, వెళ్ళిపోయారు, లోకానికి వెళ్ళిపోయారు. లవ్ సారంగా ఆమె మాత్రం వెళ్ళలేదు. గుంటుడైనా గుడ్డుడైనా నువ్వే నాకు కావాలన్నది. మరి గుంటుడు కాదు, గుడ్డుడు. అలాగే దేవుడు కూడా పరీక్ష పెట్టిన ఆ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో ఆమె ఆయనకి ఇష్టమైన వారి. అందుకు యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు, బబులోను కుమార్తెలు. ఈ ముగ్గురు చెప్పండి. సియోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు, బబులోను కుమార్తెలు. ఈ ముగ్గురు కుమార్తెల గురించి ఒకసారి మీకు ప్రసంగం చేశారు, గుర్తుందో లేదు? సోదరులు చెప్పండి. కనుక సియోను కుమార్తెలు ఎత్తబడే సంఘం అది, యెరూషలేము కుమార్తెలు ఏడబడే సంఘం, నామకార్థం అది. ఇక బబులోను కుమార్తెలు అంటే వాళ్ళు అన్య ఆచారంగా జీవించారు. ఇక మనం సియోను కుమార్తెలాగా సిద్ధపడాలి. అందుకే మనం ఆ పరలోకం కావాలి. నీవంతా నువ్వు ఊహించుకో, నువ్వు ప్రార్థన చేస్తా ఊహించుకుంటే నీ ఊహలోకి చెప్పాలి. నీ ఊహలోకి ఆ పరలోక రాజ్యం కనపడుతుందాక. కనపడదంటారా? ఇప్పుడు మనం ఒక వ్యక్తి లేకపోతే ఒక వస్తువును మనం ప్రేమించామనుకోండి, ఒక వస్తువు మనల్ని చూసాం, ప్రేమించాం, ఆ వస్తువు ఇంటికి వచ్చిన కొనుక్కున్న ఆ వస్తువు మన కళ్ళలో మనకు కనపడదు లేదా? ఏంటి చెప్పండి. ఏదైనా సరే, నువ్వు పట్టు చీర కొనుక్కోవాలనుకున్నావు, దాని మీద ఆ పట్టు చీర మీద మోస్తుంది అనుకో, చూసావు కానీ డబ్బులు లేవు, శాంతం మంత్రానికి కొంతే ఉండి చాలు, దానికోసం ఉండిద్ది. ఉండితే ఉండదా? రేపు వెళ్ళిందాకా చీర ఉండిద్దు పోతారు అని మనసులో అదే కనపడదు. అలాగే మనము కూడా వాక్యం ఉంటున్నాయి కదా, వాక్యాన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేసుకుని మనం కూడా ఊహించుకుంటే ఊహలో అవన్నీ మనకు దేవుడు చూపించును గాక. హల్లెలూయా. ఊహలు నా దూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, కందదే నీదు ఆశ్చర్య క్రియలు. కందవై అంతేయా? ఊహించుకో. ఈ చెడ్డాటిని కాదు ఊహించుకున్నాయి, పరిహిమాలాటిని కాదు ఊహించుకునేది. చాలా మంది చెడ్డాటిని ఊహించుకుంటారు, రేత్రి పూట కొనుక్కుని. ఊహించగరా? మంచం మీద కొనుక్కుని చెడ్డాటిని ఊహించుకుంటా. ఈ చెడ్డాటిని ఊహించుకుంటే చెడిపోతామే కానీ మనం పరలోకం పోవాలి. నువ్వు మంచి ఆటిని ఊహించు. వాక్యం విన్నా కదా, వాక్యాన్ని బట్టి పరలోకం ఎట్లా ఉండిద్దా అని నీ నిజంగా పరలోకం మీద నీకు ఆశ ఉంటుంది. ఇవన్నీ నువ్వు ఊహించుకో, నీ ఊహలకు అవన్నీ వచ్చును గాక. అప్పుడు నీలో ఉన్న చెత్త చెదార్థం అంతా తొలగిపోదు కాదు, అవి కాలిపోతాయి. ఈనాడు చెడ్డి అన్నీ ఊహించుకుంటాం మనం. అలా కాకుండా క్రైస్తవులు కనుక, దేవుని బిడ్డలం కనుక మనం అందరం కూడా పరలోక పట్టణం అట్లా ఉంటుందా? బైబిల్ ఉన్నాయని మీరు చూపించా లేదా నేను సొంతంగా చెప్పినా? ఏమండి, బైబిల్ ఉన్నాయి కదా మనం చూసుకుంటాం. కానీ తప్పక మనము ఆ పరలోక పట్టణం మనం చెప్పాలి. పొందాలి వద్దా? దానికోసమే ఈ శ్రమ, దానికోసమే ఈ బాధ. కనుక ఈ బాధ, ఈ శ్రమలు ఉంటాయి. కానీ ఇవన్నీ తట్టుకుంటా ఆయన వైపు చూస్తూ ఉంటే తప్పక ఆ ఊహలో మనం ఆ పరలోక రాజ్యాన్ని ఇక్కడే పొందుకుంటాము. ఆ తర్వాత అటు వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన మనసు ఎరిగిన దేవుడు ఆయన, మన మనసు ఎరిగిన దేవుడు. మనం ఆయన మనసు కూడా ఎరిగి మనం బ్రతికితే తప్పక ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకుంటుంటాక. హల్లెలూయా చెప్పండి. ఎట్లుంది అంటే ఇప్పుడు పరలోక రాజ్యం చెప్పండి, ఎట్లుంది చెప్పండి. కొంతమంది వేల కొలది పరిచారులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఉన్నారు. రెండవది ఘనత, అభావములు, బల సౌందర్యం కలిగిన పట్టణము. మూడవది ఆయన మహిమతో ప్రకాశిస్తుంది, తేజస్తో. తర్వాత పరిశుద్ధుడు కాను ప్రతిగా ఉంది. ఎప్పుడు ప్రార్థన పాట, అక్కడ ఎప్పుడు పాటలు ప్రార్థన ఉంటుంది. సమీపింపరాన్ని తేజస్సు నింపబడి ఉంటుంది అక్కడ. యాదనకి అక్కడ ఉండదు. ఆయన శోధనలో తోడుగా ఉన్న వారికి ఆ రాజ్యంలో మనము కూడా అన్నపానాలు భుజిస్తాం. ముందు ఏం చేస్తామంట? అన్నపానములు ఆయన బల దగ్గర మనం
భోజనం చేస్తాము. ఆయన ఇచ్చిన సింహాసనాన్ని కూర్చొని ఇశ్రాయేలు గోత్రానికి తీర్పు తీరుస్తాం. తీర్పు తీరుస్తానికి అధికారం ఇతరులు. ఈ తర్వాత జీవజల నదులు, జీవవృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమని రాశాడు? ప్రియ యేసు రాజా నీ రాక కొరకు నేనెదురు చూచుచుంటినో, నా ఆశ తీర నా కన్నులార నేనిప్పుడు నిన్ను చూతును, నా ఆశ తీర నా కన్నులార నేనిప్పుడు బంగారు వీధుల్లో కారా దినము ఎప్పుడు చూను. పడండి. బంగారు వీధుల్లో బంగారము ఆ దినము ఎప్పుడు చూను. పన్నెండు గుమ్మముల పట్టణము ఆ ప్రభుని నన్నెప్పుడు, పన్నెండు గుమ్మముల పట్టణములు సించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక నేనెదురు చూచుచుంటినో, నా ఆశ తీర నా కన్నులార నేనిప్పుడు నిన్ను చూతును. వీధుల్లో ఆ దినము ఎప్పుడు చూను. బంగారు వీధుల్లో శృంగారము ఆ దినము ఎప్పుడు చూను. ఎప్పుడో పాడేమో సబ్జెక్ట్ వచ్చింది కానీ కొంచెం జ్ఞాపకం వచ్చింది, కానీ లేకపోతే ఆ పాట చాలా అద్భుతమైన భక్తులు రాసిన పాట. జీవజల నదులు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, దేవుడు మంచి ఆహారం ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, అక్కడ మంచి వెలుగు ఉంది, మంచి ఇళ్ళు ఉన్నాయి, మంచి భోజనం ఉంది. హల్లెలూయా. అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, వ్యాధం లేదు, మరణం లేదు. అంతా అక్కడ ఉందంటే యుగ యుగాలు ఉండటానికి అవకాశం. అది తెలుసుకున్న భక్తుడు ఆ పాట రాశాడు. ఎప్పుడు తీసుకెళ్తావయ్యా నన్ను, ఎప్పుడు నేను ఆ రాజ్యాన్ని చూడాలని ఆశపడతాను. స్తోత్రం చెప్పండి. కనుక మనము కూడా ఆ రాజ్యం ఉందని, ఆ రాజ్యం సంపాదించడం వరకు మనము కూడా ఊహించుకుంటా దేవుని ముందు సాగిపో. దేవుడు తప్పక నీకు నాకు అందరూ తోడుగా ఉండి ఆ రాజ్యం మన అందరూ సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వచ్చి ప్రభువా